సార్ మీరు చెప్పండి సార్ ఫైనల్గా మరి ఏంటి అంటే ఇప్పుడు ప్రభుత్వ ప్రజాపాలన పేరుతో మేము 10 ఏళ్ళు అధికారంలో ఉంటాం, అందరికి న్యాయమైనటువంటి న్యాయం చేస్తున్నామని మాట్లాడుతుంది ఈ ప్రభుత్వం. సో పెన్షనర్ల జీవితాలు చాలా దరిద్రంగా చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇంత వయసులో కూడా అందరూ కూడా ఇదే మాట్లాడుతున్నారు. ఏంటి ఫైనల్గా చెప్పండి సార్? ఒకటే సార్, ఇప్పుడు ముందుగా మీ యోయో మీడియాకు నమస్కారాలు తెలియజేస్తున్నాం. మీ ద్వారా మరి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం పెన్షనర్స్కి ఏదైతే అట్టహాసంగా ఎంతో ఉన్నతమైన స్కీమ్ అని ప్రకటించిందో ఆ స్కీమ్ ఇప్పుడు హాస్యాస్పదంగా మారింది. 3 నెలలైనా కానీ దానికి ఒక విధి విధానాలు లేవు. ట్రస్ట్కు ట్రస్ట్ కరెక్ట్గా అయ్యి వాటి విధి విధానాలు కానీ అది అమలు కావడం లేదు. మరి ఆ కార్డ్స్ కూడా పాతవి కూడా మీకు అమల్లో ఉంటాయని చెప్పింది కానీ అక్కడికి పోతే అమలు కావట్లేదు. ఇది మొట్టమొదటిగా మీ అడ్మినిస్ట్రేషన్ లోపం అనేది చాలా కనపడుతుంది. మీరు వేదిక మీద చెప్తున్నారు కానీ అంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా ఉంటారు, ఒక మొత్తం యంత్రాంగం ఉంటుంది. ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితులలో మీరు ఉన్నదా? మరి ప్రభుత్వం అంటే ఇదేనా? ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేసే ముందు అన్నీ ఆలోచించుకొని ఇంప్లిమెంట్ చేయండి. మా దగ్గర 1.5 అనేది మీరు డబ్బులు వసూలు చేసిండ్రు, సరే వసూలు చేసిండ్రు, మరి పోనీ అక్కడికి పోతే మాకు వైద్యం అందాలి కదా. వైద్యం అందకపోతే హాస్యాస్పదమే కదా, అంటే నవ్వుల పాలు కావడం కదా. ప్రభుత్వం నవ్వుల పాలు అవుతుంది, అక్కడికి పోయినందుకు మేము నవ్వుల పాలు అవుతున్నాం. అక్కడికి పోయి నిరాశలతో నిస్పృహతో రావడం జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఆలోచించాలి. మీరు ఏదైతే ప్రభుత్వానికి మీ వేదికపై నుంచి చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఈహెచ్ఎస్ కార్డ్స్ అనేది పకడ్బందీగా అమలు చేయాలని కోరుతున్నాం. ఒకటి. రెండవది 6 డిఏలు ఇస్తా అన్నారు మీరు మీ మేనిఫెస్టోలో. 6 డిఏ మీ డిఏలు అన్నీ కూడా చెల్లిస్తామన్నారు. పిఆర్సీ కూడా ఇస్తామని చెప్పిండ్రు. పిఆర్సీ కూడా మీరు గత మీటింగ్లలో ఏమని చెప్పిండ్రు? మీ వెంటనే తెప్పించుకొని నేను ఇంప్లిమెంట్ చేస్తా అనే విధంగా చెప్పిండ్రు. ఇప్పటి వరకు కూడా అతిగతి లేదు. ఎందుకు మరి లేటు? రెండోది డిఏలు కూడా ప్రకటిస్తా అన్నారు, ప్రకటించలేదు. సరే మీరు ఈ విధంగా ఏమంటున్నారంటే మా దగ్గర డబ్బులు లేవంటున్నారు. మరి ప్రభుత్వం ప్రతి నెల 10,000 కోట్లు అప్పు చేస్తుంది. మేము పత్రికల ద్వారా చూస్తున్నాం. ఈ నెల 10,000 కోట్లు, లాస్ట్ టైం కూడా ఇట్లా 10,000 కోట్లు, ప్రతి నెల దాదాపు 10,000 కోట్లు అయితే అప్పు చేస్తుందని తెలుస్తుంది. మరి ఈ సందర్భంగా మరి మీరు ఈ పిఆర్సీలు ఇవన్నీ కూడా మరి ఎప్పుడు అమలు చేస్తారు? మీ ప్రభుత్వం ఇంకొక 2 ఏళ్ళు అయితే అయిపోతుంది. మీ కాలం కూడా 10 ఏళ్ళు మీరు ఉంటా అనుకుంటే ప్రజలు అందరు కూడా ఉండనివ్వాలి కదా. మరి మీరు ఉండనివ్వాలంటే మీరు ఏదైతే చెప్పినది చేయాలి, అమలు చేయాలన్నప్పుడు మీరు కూడా ఒక సిస్టమేటిక్ అనే యంత్రాంగంలో అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. ఆ విధంగా ముందుకు పోవాలి. లాస్ట్ మూమెంట్లో మీరు ఇచ్చినంత మాత్రం దానికి ఒరిగేదేమి లేదు. మేమేదో లాస్ట్ 1 ఇయర్లో నేను మొత్తం పిఆర్సీ ప్రకటించి ఏదో చేస్తా అంటే గతంలో ప్రభుత్వం కూడా ఈ విధంగానే చేసింది. దానికి మూల్యం చెల్లించుకున్నారు. మీరు 10 ఏళ్ళు ఉండండి, 20 ఏళ్ళు ఉండండి, మాకు అభ్యంతరం లేదు. మీరు ఏదైతే మాట ఇచ్చిందో దాన్ని నిలుపుకోవాల్సిన పరిస్థితి మీకు ఉండాలని కోరుకుంటూ మరి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాము. ఎందుకంటే దీన్ని దృష్టి పెట్టుకోండి. మీరు అపహాస్యం పాలవుతున్నారు, మేము అపహాస్యం పాలవుతున్నాం. ఈహెచ్ఎస్ స్కీమ్ మీద మీరు పకడ్బందీ ఇంప్లిమెంట్ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ